Thank you.
సంఘంలో ఎవరైనా పాటలు పాడినప్పుడు కొంచెం చప్పులు.
అందరూ లేచి నిలబడి చివరి ఇంకో పాట పాడుకొని మనం వాడుతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడి ఇస్తాం. ఇంకా ఛాన్స్ మనం కూర్చోవాలి కనుక అందరూ లేచి నిలబడి అదిగదిగో అల్లదిగో పల్లవి 2 చరణాలు పాడుకొని మనం కూర్చున్నాం. తీయడం పాట కూర్చుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కూర్చుందాం. దేవాది దేవుడు మన జీవితాల పట్ల ఆయన సన్నిధిలో చేరిన నీతో దేవుడు మాట్లాడడానికి ఆశపడుతుండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో చేరి ఆయనతో సాహసం కలిగి మన జీవితాలు కట్టుకోవడానికి ఒకసారి సమయంలో దేవుని తట్టు చేతులెత్తి దేవా మీరు నా కొరకు కలవరి సిలువలో నాయనా మీరు త్యాగము చేసి నన్ను క్షమించి నన్ను ఈరోజు నీ బిడ్డగా చేసి నీ సన్నిధిలో నిలబడి అధికారం మాకిచ్చినందుకు వందనాలని అందరం కూడా చేతులెత్తి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత కొనియాడబడుతున్నా నా దేవా. అయ్యా నేను ఏ యోగ్యత లేని నా జీవితంలో ఈ యోగ్యత మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో కనబడే భాగ్యాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. పురుషులు, స్త్రీలు, యవనస్తులు అందరం కూడా మన చేతులెత్తి నీ మనస్సులో లేదా నీ హృదయంలో ఉన్న ఆ యొక్క కృతజ్ఞత భావంతో దేవుని ఆరాధించు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరదేశంలో నిన్ను చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యా నన్ను నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను భార్య పిల్లలు ప్రభా, నేను నా భర్త మేమందరం నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చాం. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలో చేసుకున్నాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా సకల జనులు ప్రపంచమంతా కూడా ప్రభా ఈ యొక్క గుడ్ ఫ్రైడేను ఆయన మానవాళి కొరకు మీరు వచ్చిన ఉద్దేశాన్ని మీరు కలువరి సిలువలో నెరవేర్చి రాజాది రాజయ్యుండి సృష్టికర్తమైన దేవుడవై ఉండి కూడా ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన ఒక పశువుల పాకలో మీరు జన్మించి సర్వ సృష్టిని మీ ఆధీనంలో ఉంచి మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. మా కొరకు మీరు చేసిన త్యాగంలో మేము ధ్యానించబోతూ ఉండగా నాయన ఒక్కొక్క మాట ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ కలిగించుకుంటారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన సందర్భంగా దేవుని మందిరానికి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు నూరంతలుగా దీవించి మనతో మాట్లాడి దేవునికి మహిమకరంగా మన జీవితాలు కట్టబడినట్లుగా ఈ సమయంలో మరి యొక్క యేసు ప్రభు కలువరి శిలువలో పలికిన ఈ 7 మాటలు మరి నడిపించడానికి మన మధ్యలో సోదరుడు గోల్కొండ ప్రశాంత్ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నడిపిస్తారు. ఆ షీట్ ఇచ్చారా నీకు? ఓకే, గుడ్. దయచేసి ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఎందుకంటే ఎండ బాగుంది, అలాగే లేట్ అవుతుంది. ప్రార్థన దేని కొరకైతే చేయమన్నారో దాని కొరకే చెయ్యండి. వెనుక మన తాత ముత్తాతల గురించి ఇప్పుడు అవసరం లేదు. ఉన్న మన కొరకు పోయినల గురించి కాదు. కానీ ఏ వాక్యం కొరకైతే మనం ధ్యానించబోతున్నామో దేవా ఆ వాక్యం ఒకవేళ మీలో ఎవరి పేరు రాయబడిందో నాకు తెలియదు, దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమనగానే ఈరోజు దేవుని సముఖమందున్న మీ తల్లిదండ్రులతో మీరు ఎలా మాట్లాడతారో అలా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన చేయమనగానే ధర్మాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. అటు ఇటు చూస్తే నువ్వు మోసే భారం పక్కోళ్ళు పోయాడు, నువ్వు తినేది పక్కోళ్ళు తినరు. కాబట్టి ఈరోజు ఒక భక్తి పారవశ్యంతో దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆ కలువరి శిలువపై, ఒకవేళ ఆ కలువరి శిలువకే ఒకవేళ ఆ బాధ ఏంటో నీకు అర్థం కావాలి అని అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి. అయ్యగారు ఆ బాధ ఏంటో నాకు తెలియదు, అందుకే నేను ప్రార్థన చేయలేదు అయ్యగారు అనేటోళ్ళు ఎవరైనా ఉంటే రండి. కింద యాప్ షెట్ ఉంది, తీసుకపోయి ఆడ నిలబెట్టి నేను మొలలు తెప్పించి మీ చేతులకు కాళ్ళకు కొడితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ప్రేమైన వాళ్ళారా, దేవాది దేవుడు అయి ఉండి మానవ అవతారంలో యేసు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను ఎందుకు ఈ మాటలు తొలి పలుకులుగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే దేవుని సన్నిధిలో ఉన్న మనం మన ప్రార్థన దేవుడు వినగలిగిన సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా ఎవరికి ప్రార్థన వస్తుందో, ఎవరు వాక్యం చదువుతారో, ఎవరు ధ్యానం చేయబోతున్నారో వారందరి కొరకు ఈ సమయంలో నడిపించినట్లుగా మరి ప్రశాంత్ ముందుకు వచ్చారు, వారు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి అందరూ వందనాలు. దేవుడు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుందాం. మొదట వాక్య పఠనం నిత్య దివ్య లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 34. లూకా సువార్త
23 అధ్యాయం 32 నుంచి 34. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరం చేసిన వారు కపాలమనబడిన స్థలముకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువవేసి యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసింది. మరి వాక్యదానం చేయడానికి మరి శాంతి కుమార్ అన్న ముందుకు వచ్చి వాక్యదానం చేయాలి. శాంతి కుమార్ అన్న